సీఎం రేవంత్ రెడ్డి 6 మంత్రులను నియమించుకోలేని స్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ అధిష్టానం పట్టించుకోవడం లేదన్నారు. కాగా నిన్నటి సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇక సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అభ్యంతకరంగా ఉందన్నారు. ఇప్పటికి 15 ఏళ్ళు 16 ఏళ్ళు కావస్తా ఉన్నా 6 మంత్రుల్ని చేసుకోలేకపోతా ఉన్నాడు. వారు ఇంకా ఓపెన్ బాహాటంగా ఏమంటారు, నన్ను పని చేయనిట్లేదు అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లేదని చెప్తారా? ఎవరన్నా ఢిల్లీలో అధిష్టానం ఈయన పట్టించుకుంటలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి సొంత పార్టీలే తిరగబడుతూ ఉన్నారు ఆయన మీద. కాబట్టి ఇవన్నీ కూడా మరి తట్టుకోలేక ఆ అక్కసు మొత్తం కూడా మా పార్టీ అధినేత పైన మా పార్టీ పైన విషం కక్కుతా ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. నువ్వు అన్న మాటలకు మాత్రము యావత్ తెలంగాణ సమాజం తల వంచుకుంటున్నది. కాబట్టి బేషరతుగా ఒక పిత్రులు లాంటి కేసీఆర్ గారిని ఈరోజు మార్చి ఎవరు చావు కోరుకోలేదు వరకు. బేషరతుగా ఇప్పటికైనా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీద లేకుంటే తెలంగాణ సమాజం ఇప్పటికీ చిత్కరించుకుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు వాడిన భాష, గత 1 సంవత్సరం 14 నెలలుగా వాడిన భాషని తీవ్రంగా ఖండించుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సందర్భాల్లో అనేక పోరాటాలు చేసిండ్రు. ఏ పోరాటాల్లో కూడా ఆ పోరాటానికి నాయకత్వం వహించిన నాయకులు ఇటువంటి నీచమైన భాష వాడలేదు. ఇటువంటి పదజాలాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి